వెల్కమ్ టు సోదరమ ఎడ్యుకేషన్. దాదాపు కొన్ని సంవత్సరాలుగా మేము మీ అందరికీ కూడా మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ సజెస్ట్ చేసే ఒక మిషన్లో భాగంగా ఎన్నో కాలేజెస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణలో, హైదరాబాద్లో మనం చాలా వరకు సజెస్ట్ చేశాము. సో తెలంగాణలో కొంతవరకు వివిధ కాలేజీలు మనం చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ లోటు ఇంకా కూడా ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము కష్టపడి తిరిగినప్పటికీ, సెర్చ్ చేసినప్పటికీ కూడా మా ఎవాల్యుయేషన్ పూర్తి చేసుకొని ఉన్న కాలేజీలు అయితే మాకు దొరకలేదు. సో ఆ లోటును తీర్చడానికి ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ 2026 నుండి మనకి 9 ఎడ్యుకేషన్ వైజాగ్లో, ద్వారకా నగర్లో రాబోతుంది. దాంట్లో ముఖ్యంగా 9 ఎడ్యుకేషన్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా వీడియోలో కూడా మనం చెప్పాము. దానిలో చాలా సార్లు మనకి డైరెక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్న క్యాంపస్ కూడా ద్వారకా నగర్లో ఉన్న క్యాంపస్లోనే ఉన్నాం. సో ఇవాళ మేము మా టీం ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. మీ ముందుకు ఈ క్యాంపస్లో అసలు ఏమి ఉండబోతుంది, అకాడమిక్స్ ఎలా ఉండబోతున్నాయి, సో హైదరాబాద్కి భిన్నంగా ఇక్కడ ఏమైనా ఉంటుందా, మరి ఫ్యాకల్టీ ఎలా మెయింటైన్ చేస్తారు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం చర్చించడం జరుగుతుంది. సో దీనికోసం మనతో పాటు 9 ఎడ్యుకేషన్ యొక్క కో-ఫౌండర్ అండ్ దాదాపు 13+ years యాజ్ అ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అండ్ హీఈస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, మనకు జశ్వంత్ సార్ మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్, నమస్కారం. సో హైదరాబాద్లో మనకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్మోస్ట్ 13 years కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఫ్రమ్ ద డే 1 నుంచి మీకున్న డెడికేషన్, స్టూడెంట్స్ పట్ల ఉన్న కేర్, అదంతా కూడా మిమ్మల్ని ఇప్పటిదాకా డ్రైవ్ చేస్తుంది. మన రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. సో ఇక్కడ వైజాగ్లో అసలు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రియల్ మోటివేషన్, అసలు ఈ మోటివేషన్ ఏంటి ఇక్కడ రావడానికి? సో పర్సనల్గా చూసుకుంటే జస్ట్ ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇనాగ్రేషన్ చేసాం. సో ఈ చిన్నప్పుడంతా నేను ఈ సందులోనే ఈ గల్లీలోనే తిరిగాను. సో ఇక్కడ తిరిగిన చోటే మనం ఇక్కడ కాలేజ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అంటే పర్సనల్గా నాకు అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నకి అంటే వైజాగ్లో పెట్టడానికి రీజన్ ఏమి అంటే దానికి స్పెషల్గా రీజన్ ఏమి అవసరం లేదండి. అది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న ప్లేస్, మన అందరం కూడా కన్విన్స్ అయ్యి ఉన్న ప్లేస్. డెఫినెట్లీ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇదంతా కూడా చూశారు. సో ఇదంతా చెప్పే ముందు ఒక 5-6 years బ్యాక్ నుంచి కూడా పెడదాం వద్దా, ఎప్పుడు పెడదాం అనేది ఆలోచనలోనే ఉంది మా మైండ్లో. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో లక్కీగా దేవుడి దయ వల్ల అన్నీ కుదిరాయి. మనకి మంచి లొకేషన్ దొరికింది, మంచి క్యాంపస్ దొరికింది. మన దగ్గర కూడా అన్ని రకాలుగా వీఆర్ స్ట్రాంగ్. అంటే మనం ఎక్స్పాండ్ చేసిన ఇంకో బ్రాంచ్ ఇంకో దగ్గరికి వెళ్ళి చేయగలిగిన మనం చాలా ఎఫెక్టివ్గా ఈవెన్ హైదరాబాద్లో ఎలా అయితే ఒక కొత్త క్యాంపస్ మనం ఓపెన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతాయో అలా అదే విధంగా వైజాగ్లో కూడా, వైజాగే కాదు ఎక్కడ ఏ లొకేషన్లో పెట్టగలిగినా అదే విధంగా మనం పర్ఫెక్ట్గా రన్ చేసే ఒక ట్రైన్డ్ సిస్టమ్ అనేది మనం ఎన్నాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. సో ఆ సిస్టమ్ని నమ్ముకొని మనం ఇప్పుడు వైజాగ్లోనూ లేకపోతే ఎక్కడ XYZ ఏ చోట్లోనైనా పెట్టగలిగే స్ట్రెంత్ మనలో వచ్చింది. సో ఇవన్నీ కుదరడం బట్టి ఇక్కడ మనం ఈరోజు చేయగలుగుతున్నాం. దానితో పాటు నా పర్సనల్ ఇది కూడా ఎలానో ఉంది. డెఫినెట్లీ నేను ఈ ముందు ఇక్కడ చిన్నప్పుడు అంతా నా స్కూలింగ్ సెయింట్ అలోషియస్లో జరిగింది. తర్వాత శ్రీకృష్ణ విద్యా మందిర్లో చదువుకున్నాను. ద్వారకా నగర్ ముందు లైన్లోనే ఉంటుంది. సిటీ తెలిసిన వాళ్ళకి అది కూడా తెలిసి ఉంటుంది. సో తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇక్కడ తర్వాత ఖరగ్పూర్కి వెళ్ళాను. అప్పటి నుంచి హైదరాబాద్కి వెళ్ళాను. అప్పటి నుంచి కూడా నా మనసులో స్ట్రాంగ్గా ఉంది, మనకి లాగుతూనే ఉంది, ఎప్పుడు పెడతాం అని. రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల జరగలేదు. బట్ యాజ్ ఐ సెడ్, ఈరోజు ఈ మంచి రోజున అన్ని రకాలుగా కలిసి వచ్చి ఇప్పుడు ఓపెన్ చేయగలుగుతున్నాం. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో హైదరాబాద్లో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ జర్నీని రన్ చేస్తున్నారు. ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు రైట్. బట్ ఇక్కడ చాలా వరకు మనకి ఇక్కడ కూడా సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజ్, చాలా అన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి యూనిక్ అండ్ వాళ్ళకి కొత్తగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్, అసలు దాని గురించి? సో యాక్చువల్లీ మీరు అన్న ప్రశ్నకి నేను ఇది బిల్డింగ్ వెతికి ఇదంతా స్టార్ట్ చేసి ఈ క్యాంపస్ ఈ ప్రెమిసెస్ వెతికి స్టార్ట్ చేసే ముందు ఒక 4-5 months బ్యాక్ ఇక్కడ వైజాగ్లో ట్రెండ్ ఎలా ఉంది, ఏమి ఇస్తున్నారు, కాలేజీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు కదా. 2 years నుంచి మీరు ఆంధ్రాలో చూస్తున్నారు. ఎలాంటిది అంటే న్యాచురల్గా ఆర్గానిక్గా
ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజీల కోసం మీరు చూస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా దొరకలేదు అని అంటున్నారో, సరే నిజంగా ఎలా ఉంది అనేది మా సైడ్ నుంచి, అంటే ఇక్కడ మనం ఏదైనా డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతామా లేదా అనేది నా కాన్ఫిడెన్స్ రావడం కోసం నేను ఇక్కడ ఉన్న అన్ని కాలేజెస్కి యాజ్ అ పేరెంట్గా నార్మల్గా మా సిస్టర్ వాళ్ళతో పాటు వెళ్ళి చూసాను. సో మా సిస్టర్కి పాప ఉంటే తనని జాయిన్ చేయడానికి వాళ్ళు వెళ్తానంటే, సరే నేను కూడా చూద్దాం, మనకు కూడా అనాలిసిస్కి పనికొస్తుందని నేను అన్ని కాలేజీలకి నేను చెప్పక్కర్లేదు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీకి నేను వెళ్ళాను. సో నేను అబ్జర్వ్ చేసింది సింగిల్ పాయింట్లో చెప్పాలంటే, ఒక 10 years 12 years బ్యాక్ మనకి హైదరాబాద్లో ఎలా అయితే ఉండేదో వైజాగ్లో ఇప్పటికీ అలానే ఉంది. 10 years బ్యాక్ ఉన్న ఎడ్యుకేషన్లో అంటే నాకేమనిపిస్తుంది అంటే స్ట్రాంగ్గా ఒక 10 to 12 years బ్యాక్లో ఉన్నాము మనం. అంటే ఈవెన్ మనం డిజిటల్గా ఇంత ముందుకు వచ్చాము, టెక్నాలజీ పరంగా, రేట్ల పరంగా, ఏది చూసుకున్నా, రియల్ ఎస్టేట్ పరంగా, ఎన్ని రకాలుగా వైజాగ్ ఈజ్ వెరీ గుడ్, రైట్? బట్ స్టిల్ మనం చూస్తున్నాం, నీట్ కంటే విజయవాడకి పంపిస్తారు, హైదరాబాద్కి పంపిస్తారు, ఐఐటి కంటే పిల్లల్ని చాలామంది వేరే స్కూల్లో పెడుతున్నారు. ఎందుకు పెట్టవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఇన్ని కాలేజీలు, ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఉన్నా కానీ ఇంకా సీరియస్గా ఉన్న పిల్లలు ఎంతోమంది హైదరాబాద్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏదో లోటు ఉంది. ఎగ్జాక్ట్లీ, లోటు ఉంది. అది నేను ఒకసారి అన్ని కాలేజీలకు వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత నాకు చాలా నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా మనం ఒక్కరోజు కూడా డిలే చేయకూడదు. వీ కెన్ డెఫినెట్లీ క్రియేట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హైదరాబాద్లో 2013లో ఇప్పుడు 12 years అయిపోతుంది. 12 years బ్యాక్ ఎలా అయితే మనం అక్కడ ఒక చిన్నగా స్టార్ట్ చేసి ఎలా అయితే డిఫరెన్స్ క్రియేట్ చేసామో అన్ని రంగాల్లో, అంటే ఎడ్యుకేషన్ త్రూ ఫన్, ఎడ్యుకేషన్ త్రూ ఫ్రెండ్లీ టీచింగ్, ఎడ్యుకేషన్ త్రూ లిమిటెడ్ ఫోకస్, ఎడ్యుకేషన్ త్రూ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్, ఇవన్నిటిని మనం ఎంగేజ్ చేస్తూ ఒక స్టూడెంట్ని ప్రాపర్గా 2 years ఎలా గైడ్ చేయొచ్చు అనేది మనం ఎలా అయితే ప్రూవ్ చేసామో హైదరాబాద్లో, ఎగ్జాక్ట్లీ మనం అదే ఇక్కడ ప్రూవ్ చేయగలుగుతాం. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇట్ విల్ బి అ మ్యాసివ్ సక్సెస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ అన్ని మళ్ళీ ఆ ట్రెడిషనల్ వేలో, అంటే ట్రెడిషనల్ అంటే తప్పని కాదు, అంటే ఆ రుద్దుడు కంటిన్యూస్ గా అదే పనిగా రోడ్ లెర్నింగ్, ఎగ్జాక్ట్లీ రోడ్ లెర్నింగ్, అందులో కాన్సెప్చువల్ గా లేకపోతే అతని థింకింగ్ ఎబిలిటీని పెంచే విధంగా ఈ రకమైన టీచింగ్ ఎక్కడ కూడా లేదు. అదే మోడల్ ఉంది. పిల్లలు నాకు చాలా జాలీగా ఉంది యాక్చువల్లీ. అంటే ఇంకా కూడా మనం ఇన్ని రకాలుగా చూస్తున్నాము, ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కూడా చాలా ఇవి వచ్చారు, బట్ స్టిల్ వాళ్ళు కూడా వాళ్ళకి న్యూ థింగ్ ని తెచ్చినట్టుగా నాకైతే కనిపించలేదు. సో అందుకోసం డెఫినెట్లీ ఇట్స్ అ న్యూ ఫ్లేవర్ టు అవర్ ఫేవరెట్ సిటీ. సో ఐ విష్ చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ నుంచే అది చూసి ఆనందిస్తారనేది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఫైన్ సార్. అంటే ఇక్కడ నేను విన్నాను, ఆంధ్రలో 3 మెయిన్ ప్లేస్ ఉంటాయి, అటు కర్నూలు సైడ్ కానీ, ఇటు కాకినాడ సైడ్ కానీ. ఇట్లా అంటే ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమని చెప్పొచ్చు సార్? ఎక్కడ ఉన్నది ఈ లొకేషన్? ఈ సిటీకి, వైజాగ్ సిటీకి సెంటర్ లో ఉందండి. మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, దానికి పక్కనే మనకి జస్ట్ ఫ్యూ 100 meters లో ఆర్టీసీ కాంప్లెక్స్. సో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ ఆధార్ ఆఫీస్ అంటే చాలా మందికి తెలుస్తుంది, దాని పక్క బిల్డింగ్ ఆధార్ ఆఫీస్. సో చుట్టుపక్కల చాలా స్కూల్స్, కాలేజెస్ కూడా అన్ని ఉన్నాయి. సో పిల్లలందరూ కలకలాడుతున్న ఏరియా. అండ్ కమ్యూనిటీ పరంగా కూడా అన్ని రకాలుగా బయట సిటీ నుంచి బయటికి రావాలన్నా బస్సులు, రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర, మనకి కనెక్టివిటీ పర్ఫెక్ట్ లొకేషన్. మేము కూడా చూసాం నిన్న నైట్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేస్తే కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉండడము, కనెక్టివిటీ కూడా బాగుండడము, నియర్ బై బాగుంది బస్. వైజాగ్ లో ఉన్న వారికి సాయిరంపేరలో టిఫిన్ సెంటర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో దానికి దగ్గరలోనే మంది క్యాంపస్. సో మీకు అది అడ్రస్ ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ ప్రైమ్ లొకేషన్. ఎవరైనా ఎనీ పార్ట్ ఆఫ్ ద సిటీ కెన్ ఈజీలీ రీచ్ లెస్ దెన్ ½ an hour 20 minutes. ఓకే. మనకి ఇంకా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, మనకి బిల్డింగ్ లోనే కంబైన్డ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఫైన్, లొకేషన్ ఈజ్ ఫైన్. మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క మోటివేషన్ తోటి ఇక్కడ రావడం జరిగింది. సో ఎన్ని ఉన్నా కూడా మీరు అక్కడ ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఇట్స్ ఎంత కాదన్నా ఇట్స్ డిఫరెంట్ స్టేట్. సో మరి ఫ్యాకల్టీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎలా ఉండబోతుంది ఫ్యాకల్టీ వైజ్?
సో 2 విధాలుగా నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మన సిస్టమ్ గురించి చెప్పాలండి. అంటే ఇన్నాళ్ళు నేను బిల్డ్ చేసి స్టడీ చేసి పిల్లలు ఎలా ఉన్నారు, పేరెంట్స్కి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఈ రకమైన సిస్టమ్ని మనం బిల్డ్ చేస్తూ వచ్చాం ఈ ఆస్పెక్ట్స్లో. సో ఫస్ట్ మనం బిల్డ్ చేయాల్సింది ఆ సిస్టమ్, అది ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందని. సో ఇక్కడికి వచ్చే టీచర్స్ కూడా మళ్ళీ ఐఐటియన్స్, ఎన్ఐటియన్స్ వీళ్ళే ఉంటారు. ఇక్కడికి వచ్చే డైరెక్టర్ కూడా మన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ, యోగానంద్ మన దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ మనకి మోడల్ని ఏ టు జెడ్ మొత్తం స్టడీ చేశారు అతను. సో అతను చాలా ప్యాషనేట్గా, నేను ఈ కొత్త దీంట్లో అతను కూడా ఆంధ్ర చెందిన వ్యక్తి. సో చాలా ఇష్టంతో ఓకే నేను ఇక్కడ డిఫరెన్స్ క్రియేట్ చేయాలి, నా స్టేట్లో నేను అకాడమికల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా నేను ముఖ్యంగా మీ ఉద్దేశమైన, యోగానంద్ సార్ ఉద్దేశమైన ఈ ఆంధ్ర పీపుల్కి ఉన్న లోటుని తీర్చాలి. డెఫినెట్లీ ఆ గ్యాప్ని మేము తగినంత మా శక్తికి మేరగా మేము ఏదైతే బిలీవ్ చేస్తామో ఈ సిస్టమ్ని చేసినప్పుడు అది పిల్లలకి ఇవ్వాలి, పేరెంట్స్కి ఇవ్వాలి అనేది మా స్ట్రాంగ్ ఎజెండా అండి. సో అందులో ప్రాబ్లం లేదు. అండ్ టీచర్స్ అందరూ కూడా సేమ్ క్వాలిటీ ఉంటారు. మన హైదరాబాద్లో వేరే కొత్త క్యాంపస్ పెట్టి ఎలా ఉంటారో సేమ్ వైజాగ్లో కూడా సేమ్ కొత్త క్యాంపస్కి వచ్చినప్పుడు అదే సెట్ ఆఫ్ టీచర్స్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్సే ఉంటారు, లెడ్ బై అవర్ యోగానంద్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. మీరు కలిసారు. సో డెఫినెట్లీ. సో మీకు ఆ రకంగా ఇక్కడ క్వాలిటీ వైజ్ లోటు రావడానికి స్కోపే లేదండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను చెప్పిన సిస్టమ్ గురించి, అంటే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, డైరెక్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దే ఆర్ ట్రైన్డ్ బై అవర్ మై సెల్ఫ్, శ్రీకాంత్, భరత్, మేము అందరం కూడా మా ఐడియాలజీస్ వాళ్ళు ఉన్నాయా లేదా. ఎందుకంటే మీకు ఇదివరకు కూడా నేను మన ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశాను, మన సక్సెస్ రేట్ యాజ్ అ టీచర్ మేము సెలెక్ట్ చేసేది <3%. మేము 100 మంది ఇంటర్వ్యూ చేస్తే 3-2 తీసుకుంటాం. సో ఎందుకు అంత పర్టికులర్గా ఉన్నామంటే మెయిన్గా సబ్జెక్ట్ పరంగా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇవాళ రేపు యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్నారు, అది ఎవరైనా మాట్లాడతారు, దానికి అసలు ఇష్యూయే లేదు. బట్ పిల్లలతో కనెక్ట్ అయ్యి వాళ్ళ పరంగా ఎవరు మాట్లాడగలుగుతారు అన్నది అది ఇంపార్టెంట్. సో దానికి ఆ రకంగా డీపర్ లెవెల్లో టచ్ చేసి చేయగలిగే ఫ్యాకల్టీ అయితేనే మన దగ్గర ఉంటారు. సో వాళ్ళని మా ఐడియాలజీస్తో ట్రైన్ చేసి ఆల్రెడీ అక్కడ ప్రూవ్ చేసిన వాళ్ళనే ఇక్కడ మనం పెడతాం. అండ్ ఇంకో పాయింట్, మన హోమ్ టౌన్ ఇదంతా పక్కన పెడితే కొత్త క్యాంపస్ అనేటప్పుడు, కొత్త బ్రాంచ్ అనేటప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో అంటే ఇంకా మీరు ఇంట్లో చిన్న కొడుక్కి ఎలా అయితే ఇది ఉంటుందో ఆ రకంగా. సో అబ్సల్యూట్లీ మీకు అందులో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ అసలు అంటే ఎంపీసీ ఎన్ని ఉండబోతుంది, బైపీసీ ఉండబోతుంది, అసలు బాయ్స్ క్యాంపస్ అది గర్ల్స్ క్యాంపస్ అంటే ఒకటే క్యాంపస్ ఉంది ఇందులో. అండ్ చూస్తే ఏరియా చూస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ ఫ్లోటింగ్ ఉంది, డే స్కాలర్ క్యాంపస్, హాస్టల్ క్యాంపస్. సో ఈ క్యాంపస్ డీటెయిల్స్ చెప్పగలుగుతారు? క్యాంపస్ డీటెయిల్స్ అంటే స్టాండర్డ్ గా ఇప్పుడైతే ఎంపీసీ తీసుకుంటున్నామండి. ఓన్లీ ఈ సంవత్సరానికి ఓన్లీ ఎంపీసీ ఉంటుంది. అండ్ నార్మల్ మన స్టాండర్డ్ స్ట్రెంత్ 35 to 40 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ సెక్షన్, అంతకన్నా పెంచలేదు. 6 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ 240 తీసుకుంటాం, వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇంకో 240. సో టోటల్ క్యాంపస్ స్ట్రెంత్ వచ్చేసి 480, 240 + 240. సో పర్ సెక్షన్ 40 members ఈజ్ ద మ్యాక్సిమం కెపాసిటీ. సో మనం యాజ్ యూజువల్గా 37, 38 దగ్గర ఆపుతాం. సో దట్స్ జనరల్ థింగ్. ఓకే, ఇక్కడ బాయ్స్ కి గర్ల్స్ సో బాయ్స్ కి గర్ల్స్ కి కో ఎడ్యుకేషన్ క్యాంపస్ అండి. సో డే స్కాలర్స్ ఉంటారు, హాస్టలర్స్ కూడా ఉంటారు. సో డే స్కాలర్ సెక్షన్ వేరు ఉంటుంది, గర్ల్స్ సెక్షన్ వేరు ఉంటుంది. సో దీంతో పాటు ఇదే ఫ్లోర్ లో, ఇదే బిల్డింగ్ లో మనకి హాస్టల్ కూడా ఉందండి. సో అందులో గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ సెపరేటెడ్ ప్రోగ్రామ్. మీరు ఇంతకు ముందు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చెప్పారు మీరు వాళ్ళకి సపరేట్ స్టెప్స్ కూడా సపరేట్ పెట్టడం జరిగింది. సో సెపరేట్ మెస్, సెపరేట్ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల చూసుకున్నా కానీ మనకి ఏ క్యాంపస్ లో కూడా మనకి హాస్టల్లో ఉండే వాళ్ళు 40-45 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండరు. సో అది ఒక చిన్న ఇల్లులోనే ఉంటుంది. అందరికి, వార్డెన్స్ కి, టీచర్స్ కి, అందరూ పరిచయం ఉంటారు. ఎవరు ఎక్కడ 1 minute కనిపించకపోయినా వీడేడ్రా వాడేడ్రా అన్నట్టుగా, మన ఇంట్లో 4 ముగ్గురుండి ఒకరు కనిపించకపోతే ఎలా ఏడువాడు అని ఎలా అడుగుతామో ఆ రకమైన ఇదే ఉంటుంది హాస్టల్లో కూడా. సో చిన్న కోజీ లిటిల్ స్మాల్ హాస్టల్ విచ్ కెన్ అకామిడేట్ both girls as well as boys with separate entries, separate everything. So
మీరు చూడొచ్చు. మీరు యాక్చువల్లీ చూపించగలిగితే వీడియోలో హాస్టల్ రూమ్స్ చాలా మంచి వెలుతురుతోటి పెద్దవి విశాలంగా ఉన్నాయి. అండ్ మన క్యాంపస్ కూడా చాలా స్పేషియస్గా బాగా వచ్చింది. సో యా, దీంట్లో ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఈ క్యాంపస్ లో డే స్కాలర్ దట్టు బాయ్స్ అండ్ గర్ల్స్ కి రెండింటికి ఉంది విత్ హాస్టల్ ఫెసిలిటీ. ఎస్ విత్ మధ్యలో మీరు కోఎడ్ అని అన్నారు కదా, దట్ మీన్స్ లైక్ క్లాస్ లో బోత్ కాదు. కోఎడ్ అంటే నా ఉద్దేశం అదే, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఉంటారు. క్లాస్ లో ఉంటారు. క్లాస్ రూమ్ లో మనం జనరల్ గా మనం ఎలా తీసుకుంటాం అంటే 6 క్లాసెస్ తీసుకుంటే 4 క్లాసెస్ బాయ్స్, 2 క్లాసెస్ గర్ల్స్ కంప్లీట్ సపరేట్ గానే ఉంటాయి. ఎవరి వాళ్ళకి సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. అంటే గర్ల్స్ కి 2 సెక్షన్స్ ఉంటాయి, బాయ్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో హాస్టల్ ఫెసిలిటీ సార్, అంటే ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చూసాను ఏసీకి బదులు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు అంటే యూజువల్గా అయితే నార్మల్గా ఏసీ పెడతారు ఇక్కడ ఏ క్యాంపస్లో అయినా కూడా, లేకపోతే ఫ్యాన్స్ పెట్టడం కామన్. బట్ దానికి ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ద బిహైండ్ అంటే మీరు ఇంకా ఏంటంటే మనకి పార్టీ కూడా ఎవరైతే బిల్డింగ్ ఇది ఉందో మనకి తెలిసిన వాళ్ళు. సో చాలా ఇది మనం ఎంత చేద్దామన్నా మనకి ఫస్ట్ క్యాంపస్ ఈ మన హోమ్ టౌన్ లో చేస్తున్నాము. సో ఇంకా ఎక్కువ ఇంకా బెటర్ ఇవ్వాలి. ఈవెన్ మీరు క్లాస్ రూమ్స్ చూసుకున్న అన్ని రకాలుగా కూడా ఇంకా బెటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాము. సో ఆ రకంగా ఇది ఈ చేంజ్ కూడా. సో కంటిన్యూస్ గా ప్యూర్ ఎయిర్ ఫ్రెషనర్ లాగా అది ప్యూర్ ఎయిర్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది ఏసీతో పాటు. నైట్ పూట హాస్టల్ ఇక్కడ హ్యూమిడ్ వెదర్ ఎలా ఉంటుందో మనకు అందరికి తెలుసు. సో దానికి బీట్ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ దెమ్ అలాట్. డెఫినెట్ గా అంటే ఇలా ఉండడం వల్లనే సమ్మర్ లో ముఖ్యంగా బ్యాలెన్స్డ్ గా ఎన్వైరన్మెంట్ చాలా. అవును. ఇప్పుడు హాస్టల్ అకామిడేషన్ లో సార్ అటాచ్డ్ బాత్రూమ్స్ అలా ఏమైనా ఉంటాయి, లేకపోతే అంత కామన్? లేదండి, అటాచ్డ్ వాష్రూమ్స్ మేము అంటే అది లేదు ఇక్కడ. మనం కావాలనే మనం అవాయిడ్ చేసాం. అంటే ఈవెన్ ఐఐటికి వెళ్ళినా కూడా ఇలాంటిదే ఉంటుంది కల్చర్. ఇక్కడే రెప్లికా కూడా మనము మన విద్యానగర్ బ్రాంచ్ కూడా మనము అది చూడవచ్చు. సో మనం ఫస్ట్ నుంచి అదే దీనిగా పెట్టుకున్నాం ఫిలాసఫీగా. అంటే అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం, బట్ వీఆర్ మోర్ ఎన్కరేజ్ టువర్డ్స్ దట్. యాక్చువల్లీ పిల్లలు మీరు అన్నట్టుగా మేము చదువుకున్నప్పుడు మా రూమ్స్ అన్ని లైన్లో ఉండేవి, చివరి లాస్ట్లో బాత్రూమ్ ఉండేది. సో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్తున్నప్పుడు అందరినీ హాయ్ అనుకుని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళవి. ఆ రకంగానే ఆ కల్చరు, ఆ ఫ్రెండ్షిప్ అది కూడా అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక రూమ్ లో ఒకటి అలా కలిసి ఉండడం కన్నా విడిగా ఉండడం కన్నా ఇది డెఫినెట్లీ హెల్ప్స్ దెమ్ అలాట్. సో అది అన్ని రకాలుగా కూడా మనకి అదే బెటర్ అండి. సో దట్స్ వై సెక్యూరిటీ వైజ్. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎక్కడ అంటే మీ ఓన్ కిచెన్ అసలు ఏంటి? ఫుడ్ అంతా కూడా కాలేజ్దేనండి. హాస్టల్ కూడా కాలేజ్దే, మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ A to Z. సో ఫుడ్ డైనింగ్ సెక్షన్ ఉంటుంది సెపరేట్ గా దానికి. సో ఫుడ్ సప్లై చేస్తాము బయట నుంచి. అంటే ఇక్కడ కిచెన్ వేరే దగ్గర ఉంటుంది, అక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ డైనింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ ఆప్షన్ ఏమైనా ఉందా సార్? అంటే లోకల్ పీపుల్ కొంతమంది 8-9 దాకా ఉండాలనుకుంటారు స్టూడెంట్స్, కొంతమంది ఈ లోకల్ అయిన పొలిటికల్ చదవాలనుకుంటున్నారు కొంచెం, అలాంటి వాళ్ళకి సెమీ డెఫినెట్లీ దట్స్ అన్ ఆప్షన్ అండి. అంటే మనకి సెమీ రెసిడెన్షియల్ వల్ల అంటే పేరెంట్స్ బోత్ మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్. సో ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళే టైంకి, అదే కాలేజ్ నుంచి వెళ్ళే టైంకి వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మళ్ళీ కుకింగ్ అదంతా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇది అవుతుండొచ్చు. సో ఇలాంటి టైంలో సెమీ రెసిడెన్షియల్ అనేది డెఫినెట్లీ అన్ ఆప్షన్. సో 5:30కి కాలేజ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ ఇక్కడ పెడతారు. తర్వాత 2 hours 2.5 hours ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు హాస్టల్ పిల్లలతోటి. అండ్ దెన్ దే కెన్ ఫినిష్ డిన్నర్ అండ్ లీవ్ హోమ్. ఓకే, సో దట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్. సో అండ్ మేము మన క్లాస్ రూమ్ చూస్తే కూడా చాలా స్పేషియస్గా, వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ స్మార్ట్ బోర్డ్స్ కూడా ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ స్మార్ట్? సో హైదరాబాద్ లో అదే ఇప్పుడు బేసికల్ గా ఏ క్యాంపస్ లో మనకి అన్ని చోట్ల ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అలాంటి ఫీచర్సే ఇక్కడ కూడా రాబోతుంది. వైబ్ క్యూబ్ ఉంటుంది. అంటే డెఫినెట్లీ అవన్నీ మీరు ఇప్పుడు నాకు రివీల్ చేయాలని లేదు. యాక్చువల్లీ ఐ వాంట్ టు కీప్ దట్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో అంటే నేను విజిట్ చేశాను అన్ని క్యాంపస్లకి వైజాగ్లో. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సీ హియర్ ఈజ్ డెఫినెట్లీ యూనిక్. అంటే బయట ఇవి ఇలాంటి కల్చర్ కానీ ఇలాంటి వాతావరణం కానీ ఖచ్చితంగా లేదు. సో ఇలాంటి కొత్త ధనం తీసుకురావడం కోసమే మన ప్రయత్నం కూడా. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ, అది ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరైనా రండి, క్యాంపస్ చూడండి. జాయిన్ అవ్వడం తర్వాత విషయం, అదంతా తర్వాత విషయం. క్యాంపస్ చూడండి. మన వైస్ ప్రెసిడెంట్ శ్వేత గారు
మీకు మొత్తం మోడల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్గా చెప్తారు. సో వచ్చి హాస్టల్ చూడండి, చూసిన తర్వాత దెన్ మీకు అనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత సంథింగ్ డిఫరెంట్ అని. సార్ హైదరాబాద్ లో చూసాము వైబ్ లోపలికి ఎంటర్ అంటే యూజువల్ గా పిల్లలు ఒక కోచింగ్ సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే బాగా స్ట్రెస్ కు గురైపోయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు అయిపోతుందా అన్న ఎన్వైరన్మెంట్ ఉంది. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు 9 ఎడ్యుకేషన్ మనం ఎంటర్ అవ్వగానే ఒక హ్యాపీ వెల్కమింగ్, పిల్లలు మంచిగా ఫ్యాకల్టీతో మాట్లాడడం, ఆ వైబ్ ఇప్పుడు ఇక్కడ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్పేషియస్ థింగ్స్, ఇన్స్పిరేషనల్ వాల్స్ అన్ని కూడా ఇన్స్పిరేషనల్ ఉండడము, ఆ ఎన్వైరన్మెంట్ కూడా, ఆ స్టడీ ఎన్వైరన్మెంట్ ఇప్పటి నుంచే క్రియేట్ అయిపోయింది. అదే సార్ చెప్పినట్టు పేరెంట్స్ అందరూ కూడా విజిట్ చేయండి. మీరు జాయిన్ అవ్వకున్నా అది ఇట్స్ అప్ టు యూ, బట్ విజిట్ అయ్యి ఒకసారి మంచిగా కౌన్సిలింగ్ తీసుకోండి, మాట్లాడండి, దెన్ యూల్ గెట్ టు నో అబౌట్ ఆల్ ద డీటెయిల్స్. సో ఫైన్, హాస్టల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ గర్ల్స్ కి ముఖ్యంగా అంటే సేఫ్టీ అనేది ఇట్స్ మేజర్ ప్రియారిటీ కదా సార్ ఈ రోజు. సో ఎన్ని అక్కడ ఎవరు ఉండబోతున్నారు, వార్డెన్స్ కానీ ఎలా ఉండబోతున్నారు, పర్సనల్ కేర్ ఏమన్నా ఎలా ఉండబోతున్నారు? సో మనకి ఇన్నాళ్ళు చూస్తూ వచ్చాము, 12 years ఎక్స్పీరియన్స్, హాస్టల్స్ రన్ చేసాము, ఇవన్నీ చూసాము. సో ఏ రకంగా ఎలా ఉంటుంది ఇది ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది. సో హాస్టల్ రూమ్స్లో 4 members ఉంటారు ఒక రూమ్కి. సో స్పేషియస్ రూమ్స్, 4 members, చాలా కన్వీనియంట్గా అక్కడే ఒక చిన్న బడ్డీస్ లాగా ఫార్మ్ అవుతారు. సో అక్కడ మన వార్డెన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడే డే అండ్ నైట్ ఉంటారు. అండ్ వాళ్ళ సెక్యూరిటీ కూడా గర్ల్స్కి హాస్టల్ ఎంట్రీ వేరే ఉంటుంది. సో అక్కడ నుంచి బాయ్స్కి ఎంట్రీ ఉండదు. సో వాళ్ళకి ఈ బిల్డింగ్ నుంచి సెపరేట్ ఎంట్రీ ఉంటుంది. సో ఆ రకం కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా ముఖ్యంగా మీరు సింపుల్ ఇవన్నీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూడొచ్చు, అవేమి పెద్ద విషయాలు కాదు. ముఖ్యంగా సింగిల్ పాయింట్లో అంటే ఈ వీడియోలో నాకు ఏదైనా తెలియజేయాలంటే, సో హాస్టల్ అనే పేరు కూడా నాకు అనడం ఇష్టం లేదు. అంటే దెర్ ఇస్ నో అదర్ వే టు కాల్ ఇట్. సో ఈవెన్ నేను ఖరగ్పూర్లో కూడా మాకు హాస్టల్స్ అని అనరు, హాల్స్ అంటారు. సో హాస్టల్ అంటే మన మైండ్లో ఏదో అమ్మో అనే ఒక ఫీలింగ్. అక్కడ బాగా స్ట్రిక్ట్గా ఉండడం కాదు పాయింట్, అంటే నన్ను కంటిన్యూస్గా ఇచ్చేసేస్తారేమో, నాకు ఫ్రీడమ్ ఉండదు, నేను ఎక్స్ప్రెస్ చేయడానికి, నా మైండ్కి ఫ్రీడమ్ ఉండదు, నాకు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉండదు, ఈ రకమైనది కాదు. హాస్టల్లో క్యారమ్ బోర్డ్స్ ఉంటాయి, హాస్టల్లో లైబ్రరీ ఉంటుంది, హాస్టలర్స్కి స్పోర్ట్స్ ఉంటాయి, హాస్టలర్స్కి మెనీ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో దే వుడ్ లైక్ టు ఎంజాయ్. సో అది గర్ల్స్ అయినా కానీ బాయ్స్ అయినా కానీ. సో ఈ రకమైన ఫ్యామిలీ కల్చర్, ఈ రకమైన ఇది ఉన్నప్పుడు ఆటోమేటికలీ వాళ్ళందరూ లైక్ చేస్తారు. నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేసిన సార్ ఆ చివర్లో అనుకుంటా 1 room ఐ కుడ్ సీ సమ్ మెనీ పోర్ట్స్, లైక్ ఈజ్ ఇట్ లైక్ కంప్యూటర్ లైక్ ద ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రాక్టీస్? సో మనకి ఇప్పుడు జేఈ మెయిన్ నుంచి ఎంసెట్, జేఈ అడ్వాన్స్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి, సో మన దగ్గర అన్ని క్యాంపస్లో ఉన్నట్టుగా వి ప్రొవైడ్ ఫెసిలిటీస్, ల్యాప్టాప్ ఇస్తాము, సిస్టమ్ ఇస్తాము, అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇక్కడే ఎగ్జామ్స్ తీసుకునేటట్టు. హాస్టల్ పిల్లలకి కూడా రేపొద్దున మనం ఆన్లైన్లో మన కంటెంట్ ఏదైనా వచ్చినా కానీ, ఈ రకంగా ఏదో వచ్చినా కానీ హాస్టల్ పిల్లలకు కూడా ఇవన్నీ ఇచ్చే ఫెసిలిటీ కూడా మనకి కండక్ట్ చేస్తాము. సో ఆ రూమ్లో ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే కెన్ యాక్సెస్, హాస్టలర్స్ దే కెన్ యాక్సెస్. సండే వాళ్ళు టర్న్స్ తీసుకుంటారు, తీసుకొని ఏం జరుగుతుంది కొత్తగా మన ఏదైనా ఒకవేళ వాళ్ళ లెక్చర్ మిస్ అయినా అవన్నీ కూడా చూసుకోవడానికి, రేపొద్దున ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి సేమ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అకాడమీ ఎలా అయితే ఎగ్జామ్ చేస్తున్నారో అదే విధంగా మనకి ఇక్కడ మన కాలేజ్లో కూడా టెస్టింగ్ చేయొచ్చు. ఓకే. సో మనకి ఆల్రెడీ హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి టైమింగ్స్ తెలుసు, బట్ స్టిల్ ఆంధ్ర వాళ్ళు కొంతమంది చూస్తారు కాబట్టి టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మీ డే స్కాలర్ టైమింగ్స్? ఎందుకంటే ఇద్దరికి ఆల్మోస్ట్ ఒక దగ్గర అవుతున్నప్పుడు క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సో టైమింగ్స్ మన దగ్గర జనరలీ 7:30కి స్టార్ట్ అవుతుంది సార్ కాలేజ్. 7:30 to 1 o'clock 6 classes జరుగుతాయి. సో 2 tracks, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, 2 tracks. సో ఈ రకంగా స్లోగా ప్రాపర్గా చెప్పుకునే విధానం ఉంటుంది. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత 2 to 5:30 ఇంటరాక్టివ్ స్టడీ అవర్ సెషన్స్. సో ఆ టైంలో కూడా మెయిన్ టీచర్సే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి మార్నింగ్ చెప్పిన దాని మీద ఏదో సీనియర్ ఫ్యాకల్టీ చెప్తారో వాళ్ళే స్టడీస్ ఉండడం జరుగుతుంది. వాళ్ళే ఉంటారు. సో దగ్గరుండి పిల్లలకి ప్రాబ్లమ్స్ చేయించడం, ఆ టైంలో పిల్లల్ని యాక్చువల్గా మేము యాజ్ అ టీచర్గా మేము అర్థం చేసుకుంటాం ఎక్కడ వాళ్ళు ల్యాక్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి
ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. సో ఆ స్టడీ అవర్ టైంలోనే మనం డిఫరెన్షియల్ గా అంటే బాగా ఎక్కువ పిల్లలు చేస్తున్న వాళ్ళకి సో ఎక్కువగా చేస్తున్న క్వశ్చన్స్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వడం, స్లోగా చేస్తున్న వాళ్ళకి స్లోగా, ఈ రకంగా మన మోడల్. అవును, అదే మనకి తెలిసిందే ఆల్రెడీ మీరు డిఫరెన్షియల్ లెర్నింగ్ అనే సెగ్రిగేషన్ లేకుండా, పిల్లవాడిని బ్యాచ్ సెగ్రిగేషన్ లేకుండా స్టడీ అవర్స్ లో వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి మాక్ టెస్ట్లు కానీ లేకపోతే ఆ అసైన్మెంట్స్ ఇవ్వడం, దాన్ని బట్టి ఇంప్రూవ్ చేయడం, లిటిల్ టార్గెట్స్, దట్ విల్ బి హ్యూజ్ టార్గెట్ అవ్వడం. కరెక్ట్. వి నో దట్. సో ఎప్పటి వరకు ఉంటుంది సార్ డే స్కాలర్స్ కి? లాస్ట్ సో 2 to 5:30కి కాలేజ్ ల్యాండ్. పాయింట్ అప్. ఒకవేళ ఎవరైనా ఉండాలనుకుంటే 8:30 వరకు ఉండొచ్చు. 8 డిన్నర్ చేసి వెళ్ళొచ్చు. అండ్ మెటీరియల్ అక్కడ నుండే వస్తుంది సార్? మనకి పేపర్ ప్యాటర్న్స్ కానీ జోనల్ గా పెట్టడం కానీ అన్ని సేమ్ ఉంటాయా మనకి? సో క్వశ్చన్స్, ఎగ్జామ్స్ దీనికి వస్తే మెటీరియల్ పరంగా అయితే యూనిఫామ్ గా 9 ఎడ్యుకేషన్ హైదరాబాద్ అని ఎక్కడైనా ఒకటే మెటీరియల్ ఉంటుంది, అది ప్రాబ్లం లేదు స్టడీ మెటీరియల్ కోసం. ఎగ్జామ్స్ పరంగా అయితే మనం ప్రతి దగ్గర ఫాలో అయ్యేదే, అంటే డేటాబేస్ అందరికీ సేమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బ్రాంచ్లో వేరే బ్రాంచ్లో ఎవరు క్వశ్చన్స్ తీసుకున్నా సిస్టమ్ లోంచి తీసుకుంటారు కాబట్టి సిస్టమ్ అంతా సేమే క్వశ్చన్స్ ఉంటాయి, అందులో డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మనం టీచర్స్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. ఇక్కడ పిల్లలకి ఏ రకమైన క్వశ్చన్స్ చేయాలి అనేది ఇక్కడ టీచర్స్ డిసైడ్ చేస్తారు. ఓకే. సో అక్కడ ఎవరో, నేను హైదరాబాద్ లోనో లేకపోతే ఇంకా ఎక్కడో ఉండి అక్కడ ఎవరో పేపర్ సెట్ చేస్తే ఇక్కడ పిల్లలు రాస్తే వాళ్ళకి ఆ సిలబస్ అయ్యిందో లేదో తెలియదు, వాళ్ళకి సరిగ్గా అర్థమైందో లేదో తెలియదు. సో టీచర్ నేను చెప్తే ఇక్కడ పిల్లలకి నేను చెప్పానంటే నేనే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలి. దట్స్ ద రైట్ వే. అంతేగాని వేరే ఎక్కడో టెస్ట్ చేసి పెడిచి తర్వాత టీచర్నేమో నువ్వు ఎందుకు పిల్లలకి తక్కువ మార్కులు వచ్చాయని టీచర్ని అడిగి, దట్స్ నాట్ ద కల్చర్. సో మనం టీచర్ని బిలీవ్ చేసాం కాబట్టి ఇక్కడ పెట్టాము. సో వీ వాంట్ టీచర్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. సో వాళ్ళే చేస్తారు, వాళ్ళే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, ఇది చేస్తారు. అయితే మీరు అన్న ప్రశ్నకి ఓవరాల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్సో షుడ్ ఫీల్ ద కాంపిటీషన్. సో ఫస్ట్ ఇయర్లో అది చేయం. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో జరుగుతుంది ఓవరాల్ ఎగ్జామ్ జరుగుతుంది అన్ని క్యాంపస్ల మధ్య. అప్పుడు దే కెన్ టెస్ట్ దెమ్సెల్ఫ్. సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 9 months ఉంటాయి. ఆ 9 months మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు. అప్పుడు మొత్తం కంబైన్డ్ ఎగ్జామ్సే రాస్తారు. సో అప్పుడు దే విల్ టెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఓవరాల్ ఫ్రంట్. మొత్తం 9 ఎడ్యుకేషన్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అవే కామన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. సో దెన్ అప్పుడు కాంపిటీషన్ వీల్. బిగినింగ్ నుంచి కూడా ఆ కాంపిటీషన్ ఇచ్చేసి వాళ్ళని ఆత్రత పెట్టేసి సరిగ్గా వాళ్ళని ప్రిపేర్ అవ్వకుండా ఆ రకమైనది మన ముందు నుంచి లేదు, మీకు తెలిసిందే. సో అదే సేమ్ థింగ్. సో ఇక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్ హౌ ఫ్రీక్వెంట్ అంటే అలా ఏమైనా ఉంటుందా? పేరెంట్ టీచర్ మీటింగ్, పేరెంట్ జనరల్లీ ఎనీ టైమ్ ఫ్రీ అండి. దే కెన్ జస్ట్ కమ్ ఇన్, వాక్ ఇన్ అండ్ దే కెన్ డిస్కస్. యోగానంద్ తోటి కానీ మన మేడంతో కానీ ఎవరితోనైనా మీరు మాట్లాడచ్చు. ప్రోగ్రెస్ ఏంటనేది మీరు అంతా కూడా చూసుకోవచ్చు. అది ఎనీ పాయింట్ ఆఫ్ టైం రావచ్చు. పర్టికులర్గా ఈ మీటింగ్ అనేది నేను పర్టికులర్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఇయర్లో 2 times జరుగుతుంది. ప్రతి ఇయర్లో కూడా 2 times మినిమం జరుగుతూనే ఉంటుంది. వాటి కోసమే వెయిట్ చేయకుండా పేరెంట్ ఆర్ ఫ్రీ టు కమ్ ఎనీ టైమ్ అండ్ దెన్ డిస్కస్ అబౌట్ ద స్టూడెంట్. సో ఓకే. సో యాజ్ వి నో మనకి వెబ్సైట్ కానీ లేకపోతే పిల్లలు 10th class దాకా చదివిన విధానం వేరు ఉంటుంది అండ్ సడన్లీ దిస్ ఇంటర్మీడియట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఫిల్ చేయడానికి బ్రిడ్జ్ కోర్స్ ఉంటే సో ఇప్పుడు అడ్మిషన్స్ ఆల్రెడీ ఒక 2 sections ఫిల్ అయిపోయినాయి అండి. ఓకే. సో లక్కీగా మన దగ్గర హైదరాబాద్ లో ఉన్న పేరెంట్స్ వాళ్ళు వీళ్ళని చెప్పడం వల్ల ఆల్మోస్ట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ దిస్ థింగ్. అంటే హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక కొత్త క్యాంపస్ స్టార్ట్ చేస్తే ఏ రకమైన రిసెప్షన్ వస్తుందో, లక్కీలీ మనకి వైజాగ్ వాళ్ళు కూడా అదే రకమైన రిసెప్షన్ ఇచ్చారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇంకా మనం తీసుకునే కొంతమంది పిల్లలకి, సో ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అనేది నేను ఇప్పుడు చెప్పలేను, బట్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో మేలో వన్స్ ద క్యాంపస్ ఈస్ కంప్లీట్లీ రెడీ, సో మేలో వీ విల్ హ్యావ్ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో మీరు అంటున్నట్టుగా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనే ఇన్పుట్స్ కూడా మేము అక్కడ నుంచి తీసుకుంటాం. దాన్ని బట్టి మనం జూన్లో కరికులం కూడా ప్లాన్ చేస్తాం. సో ఇది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఏదో అనేదే కాదు, అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు, దాన్ని బట్టి మనం 1 month కూడా ప్లాన్ చేసుకొని విల్ డిజైన్ ద కరికులం అలాంగ్ విత్ ఇట్. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు చేసామంటే కోవిడ్ తర్వాత వచ్చారు పిల్లలు మన దగ్గరికి. చాలా బేసిక్స్ అంతా చాలా పూర్.
సో 10th క్లాస్ జరగలేదు, పిల్లల పాపం లేదు. 9th 10th 8th ఆ 3 years కూడా చాలా సఫర్ అయ్యాం. ఇప్పటికి ఇట్ ఈస్ లిటిల్ స్టేబుల్, ఇట్ ఈస్ మచ్ స్టేబుల్ రైట్ నౌ. బట్ అప్పుడు మేము డైరెక్ట్ కోర్సులో స్టార్ట్ కాదు కదా, మళ్ళీ 10th స్టాండర్డ్ నుంచి చెప్పాల్సి వచ్చింది. సో పిల్లలకి ఏమీ రాదు యాక్చువల్లీ, చాలా పూర్ ఉండేవారు. సో అప్పుడు మేము అర్థం చేసుకొని దాన్ని బట్టి చేసుకుంటూ వచ్చాం. సార్ ఇప్పుడు లైక్ 9 ఎడ్యుకేషన్ ఏ బ్రాంచ్ అయినా కూడా ఈవెన్ దో 9 ఎడ్యుకేషన్ యొక్క ఎసెన్స్ అన్ని బ్రాంచ్లో ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా డైరెక్టర్ యొక్క ఫ్లేవర్ అనేది మనం ఆ బ్రాంచ్లో చూడొచ్చు. అది యూనిక్నెస్. ఖచ్చితంగా మనం ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే అది మనకు కనబడుతుంటుంది. టేస్ట్. సో యోగానంద్ సార్ ఈజ్ లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఎలా ఉండబోతుంది ఈ క్యాంపస్లో, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? అసలు యాక్చువల్లీ మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, ఈ బ్రాంచ్ అయినా ఒకటే అని. అంటే ఒక రకంగా సిస్టమ్ పరంగా ఒకటే, అకాడమిక్స్ పరంగా ఒకటే, మోడల్ పరంగా ఒకటే, అన్ని రకాలుగా ఒకటే అయినప్పటికీ అట్ హ్యూమన్ లెవెల్ మనిషికి మెషిన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, మనిషికి మిషన్కి అదే డిఫరెన్స్. అంటే ఆ మెషిన్ కూడా అదే పని చేస్తుంది, మనం కూడా అదే పని చేసిన ఎగ్జాక్ట్లీ మనిషి అనే ఎలిమెంట్ వచ్చేసరికి అక్కడ ఒక డిఫరెన్స్ వస్తుంది. సో ఆ రకంగా మీరు ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ అన్నారో అతనికి ఒక డిఫరెన్స్ ఉంది. సో అతనికంటూ ఒక కొన్ని ఆస్పిరేషన్స్, ఇవి చెయ్యాలి, ఈ రకమైన చేంజెస్ నేను తీసుకురావాలి అనేది చాలా. నేను ఇప్పుడు ఒక 10 hours మాట్లాడి ఉంటే 9.5 hours కన్నా ఇంకా ఎక్కువ ఎప్పుడు పిల్లల గురించి ఈసారి ఇది చేద్దాం, అది చేద్దాం, ఏం చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది, ఏ రకంగా ఉంటుంది అనేదే ఉంటుంది తప్పితే తనకి వేరే ఆలోచనే ఉండదు. అంటే తనను ఫస్ట్ స్టూడెంట్ లాగా ఆలోచించుకొని స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆలోచించి మళ్ళీ ఎగ్జాక్ట్లీ. అండ్ తనకు ఉండే పాజిటివ్ రిమార్క్ ఏంటి అంటే, తను చెప్పింది 3 సార్లు 4 సార్లు 10 సార్లు అయినా చెప్పడానికి రెడీ. సో అంత పేషెన్స్ తోటి, అంత హార్డ్ వర్క్. అండ్ తను కూడా మంచి ఒక హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ రకమైన ఇది ఉంటుంది. సో వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. అలాంటి వాళ్ళు మన టీంలోని కలవడం, ఇక్కడ మనం బ్రాంచ్కి ముందు నడిపించడం అనేది ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. సో వెరీ హ్యాపీ. అండ్ హాస్టలర్స్ పిల్లలు అయితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ మోర్, ఎందుకంటే దే విల్ స్పెండ్ మోర్ టైం. సో డెఫినెట్లీ ఇది. అండ్ అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం డే స్కాలర్ కూడా ఆ న్యూ వైబ్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద టీమ్. అండ్ ఎలా అయితే ఈ బిల్డింగ్, ఈ ప్రెమిసెస్ ఎలా అయితే మనకి ఇంత విశాలంగా కలిసి వచ్చాయో, సో ఎలా అయితే మనకు కలిసి వచ్చాయో ఆ టీం కూడా అంత పర్ఫెక్ట్గా ఇక్కడ సింక్ అయింది. సో ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్. ఎప్పటి వరకు రెడీ అవుతుంది సార్ మొత్తం కంప్లీట్ క్యాంపస్? అంటే పేరెంట్ సో ఇప్పుడైతే మీరు క్యాంపస్, క్లాస్ రూమ్, మోడల్ క్లాస్, మోడల్ హాస్టల్ ఆల్మోస్ట్ అన్ని చూసుకోవడానికి రెడీ అండి. మొత్తం జస్ట్ ఇది మేబీ ఫెబ్ ఎండ్ కల్లా నార్మల్ గా ఈవెన్ కామన్ ఏరియాస్ అవన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇట్ షుడ్ బి ఫైన్. ఓకే. సో డెఫినెట్లీ సార్, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్లో ఈ ఆంధ్ర పీపుల్కి ఉన్న లోటు మీరు తప్పకుండా తీరుస్తారని మేము అనుకుంటున్నాము. హోపింగ్ సో. అండ్ హ్యాపీ ఫర్ యూ, లైక్ మీలాంటి వాళ్ళు రావడం వల్ల డెఫినెట్గా పేరెంట్స్కి, పిల్లలకి చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇవాళ వసంత పంచమి, మేము ఈ ఇంటర్వ్యూ చేసిన రోజు వసంత పంచమి. మేము ఇక్కడ ఇక్కడ రావడం కూడా వీళ్ళు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ యొక్క క్లిప్స్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. సో చాలా హ్యాపీగా అనిపించింది. మేము అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడడం జరిగింది, డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడడం జరిగింది, కొంతమంది పేరెంట్స్ వచ్చారు, మాట్లాడడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం కూడా ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒకసారి విజిట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడండి. డెఫినెట్లీ విల్ బెటర్ ఫీల్ అవుతారు, డిఫరెన్స్ కూడా చూస్తారు. సో ఇది ఓవరాల్గా డీటెయిల్స్ ఆఫ్ 9 ఎడ్యుకేషన్ ద్వారకా నగర్ బ్రాంచ్, ఇట్స్ ఇన్ వైజాగ్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫదర్ మై ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా మీరు వినడానికి అండ్ తరచూ మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్లో జాయిన్ అవ్వడానికి వాట్సాప్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే రెగ్యులర్గా మా యొక్క అప్డేట్స్ మీరు పొందవచ్చు. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.